గుడ్ మార్నింగ్ గాయస్, జేబీఎం అందరికీ. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 17th డే వీడియో. యాజ్ యూజువల్గా లేచి డైరెక్ట్ ఇంకా బ్రష్ చేసుకొని నార్మల్గా ఈరోజు హాలిడే కదా, బయటికి వెళ్దాము అట్లనే డైరెక్ట్ ఇంకా బండి క్లీన్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి బయట పెడుతుంటే కొంచెం డస్ట్ ఎక్కువ పడుతుంది. బయట మా తమ్ముడు బయట పెట్టేసిండు. బయట పెడుతున్నా సరే మనం అయితే క్లీన్ చేసుకోవాలి. బయటికి వెళ్ళే ముందు బండి అయితే క్లీన్ చేసుకోవాలి. ఏది మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ని కంపల్సరీ అదే ఆబ్జెక్ట్ అని కాదు, నేను ప్రతిసారి చెప్తా, మన దగ్గర ఏ ఆబ్జెక్ట్ ఉన్నా దాన్ని నీట్గా పెట్టుకోవడం మన బాధ్యత. కంపల్సరీ అది మంచిగా పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళి మా దగ్గర పెట్రోల్ లేదు. మా తమ్ముడు నిన్న బండి తీసుకెళ్ళిండు. అరే పెట్రోల్ వేపిరా అంటే డైరెక్ట్ ఆడ హాఫ్ ట్యాంక్కి వేయించిండు. ఇది బాండింగ్ అంటే ఇట్లా ఉండాలి బాయ్. బాండింగ్ అంటే ఇట్లా ఉండాలి. అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ ఇక్కడ గ్రౌండ్కి వెళ్ళిపోయినాం. వర్కౌట్కి ముందు కంపల్సరీ వార్మప్ అనేది చేసుకోవాలి. వార్మప్ చేసుకుంటే మనకు ఏ పెయిన్స్ అనేది రాదు. నేను ప్రతిసారి చెప్తా, వర్కౌట్కి ముందు కంపల్సరీ వార్మప్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా నెక్ రొటేషను, తర్వాతకి హ్యాండ్ రొటేషను, ఇవైతే కంప్లీట్గా చేసేసుకున్నా. ఇవి నార్మల్గా కంపల్సరీ చేసుకోవాలి రెగ్యులర్గా. నార్మల్గా ఇది కూడా కొత్తగా ట్రై చేసిన వార్మప్లా. ఇది కూడా నార్మల్గా ఒక కాసేపు చేసిన తర్వాత ఇది బంద్ చేసిన. అక్కడికి వెళ్ళి తర్వాత ఇది లెగ్, ఇది ఒకటి వార్మప్లో కొత్తగా, ఇది కూడా కొత్తగా యాడ్ చేసి ఉండే. అప్పుడప్పుడు కొత్త చేయాలి అంతే, అది మినిమం ఉంటుంది. అంటే నార్మల్గా వార్మప్లో అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. నేను జిమ్లో చేస్తాను, బట్ ఇక్కడ కొత్తగా చేసి ఉండే. వార్మప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రన్నింగ్ చేసిన. రన్నింగ్ 2 రౌండ్లు మంచిగానే ఉరికిన. అక్కడ వరకు అక్కడ టెంట్ ఉంది, బట్ ఈరోజు ఏదో ఉంది అక్కడ, ఏదో కాంపిటీషన్ ఏదో జరుగుతుంది, అందుకే టెంట్ పెట్టిరు. అక్కడికి వెళ్ళి 2 రౌండ్లు ఉరికినా చాలు అనుకున్నా. మళ్ళీ వచ్చి పుషప్స్. ఈ పుషప్స్ అంటే నాకు పుషప్స్ అంటే చాలా ఇష్టం. అంటే లైక్ ఇది ఒక దీంతో పాటు ఆల్టర్నేటివ్ ఇంకోటి చేసిన. ఈ వార్మప్తో కలిపి ఈ పుషప్స్ ఒక 5 సెట్స్ కొట్టిన. పుషప్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలి, తొందరపడి చేయకూడదు. పుషప్స్ చేసేటప్పుడు నీట్గా పద్ధతిగా మంచిగా చేయాలి. దీంతోపాటు నార్మల్గా ఇంకో పుషప్స్ కూడా చేసిన. అంటే ఇక్కడ పట్టుకొని దీంతోపాటు ఆల్టర్నేట్గా 5 సెట్స్ చేసిన. 5 సెట్స్ చేసిన. వార్మప్తో కలిపి 5 సెట్స్ చేసిన. ఇది మంచిగా అనిపించుండే. అక్కడికి వెళ్ళి ఇంకా వాటర్ తాగిన. కాసేపు నార్మల్గా నర్వస్గా అనిపించుండే. అక్కడికి వెళ్ళి వాటర్ తాగిన. ఇంకా మొత్తం నార్మల్గా ఇప్పుడు మధ్యలో వాటర్ తాగాలి కంపల్సరీ, అంటే కొంచెం ఎనర్జీకి ఉంటుంది. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంకా పోజెస్ తీసుకున్నా. ఒక వీడియో తీసుకున్నా. మధ్య క్లిప్స్ ఉంటాయి కదా, అవి యూజ్ అవుతుందని మధ్యలో తీసుకున్నాయి క్లిప్స్, వీడియోస్ అన్నీ. ఈ ట్యాంక్కి పట్టుకొని ఏదో కొత్తగా ట్రై చేసిన, బట్ కాసేపు చేసిన ఇదంతా మనకు అయ్యే పని కాదని ఇది మంచిగా అనిపించలేదు. అక్కడికి వెళ్ళి ఇంకా ఇదొకటి వార్మప్ తోటి కలిపి వార్మప్తో కలిపి ఒక 5 సెట్స్ కొట్టిన. వార్మప్తో అంటే దీని హ్యామ్స్ట్రింగ్స్ మీద పడుతుంది, లెగ్ మీద మంచి యూజ్ ఉంటుంది ఈ వర్కౌట్. అక్కడికి వెళ్ళి ఇంకా యాప్స్కి ట్రైన్ చేసిన. చాలామంది అడుగుతున్నారు, ఏంది నువ్వు ఇన్ని రోజుల నుండి చేస్తున్నావు, నీకు పొట్ట వస్తుంది ఇంకా అని అంటున్నారు. బట్ అట్లని కాసేపు యాప్స్కి ట్రైన్ చేసిన. ఒక 3 సెట్స్ చేసిన, సరిపోయింది. అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన. డైరెక్ట్ అంటే వాయిస్ ఓవర్ చేయడానికి మైక్ లేదు. తను మైక్ తెచ్చిచ్చిండు, బట్ ఆ మైక్ కూడా పని చేస్తలేదు. ఇది ఒక దరిద్రం మీద దరిద్రం అంటే నాదే అనుకోవాలి. ఆ వాయిస్ ఓవర్ చేయడానికి మా ఫ్రెండ్ వాడు తీసుకొచ్చిండు, కానీ ఆ మైక్ అది పని చేస్తలేదు. అక్కడ నుండి ఇంకా ఇద్దరం కలిసి లైక్ వాళ్ళ రూమ్ సైడ్ వెళ్ళినాం. రోడ్ పక్కన ఈ స్వీట్స్ అమ్ముతున్నారు. ఈ స్వీట్స్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. అక్కడికి వెళ్ళి ఇంకా తీసుకున్నాను. నేను కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నా. మా ఫ్రెండ్ తిన్నంటే, అరే నేను డైట్ చేస్తున్నా, నేను తినను, ఆ స్వీట్స్ తినను, నాకు షుగర్ వస్తుంది అని చెప్పుండే. మనకి ఏం కావు అట్లాంటివన్నీ. నేను అంటే తింటే ఏం కాదు నాకు, అట్లనే నేను తినేసిన. ఇంకా ఆ బ్రదర్కి తినమని చెప్పుండే, బట్ నేను కూడా గుట్కా తింటున్నా, హాయ్ నాకు వద్దన్నాడు. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంకా మా రూమ్కి వెళ్ళి కాసేపు పడుకొని మళ్ళీ ఈవినింగ్ నాకు నియర్ బై పార్క్ దగ్గరికి వెళ్ళిన. ఈయన వీడియోలో కనిపిస్తున్న పర్సన్ సాయిరామ్ భాయ్. డైరెక్ట్ ఇంకా పార్కు లోపల, అరే నువ్వు వీడియో తీస్తున్నావు అని చెప్తే నేను మంచిగా రెడీ అయ్యి వచ్చేటోని కదరా అన్నాడు. దిల్ ఖుష్ అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ భాయ్ పోజ్ ఎట్లా ఇస్తాడు చూడండి, మినిమం ఉంటుంది పోజ్ అంటే. జస్ట్ స్మైల్ ఇస్తుండు ఖాళీ. అక్కడికి వెళ్ళి ఇక్కడ వర్కౌట్ చేసినాం. ఇంకా మనం వెళ్ళినా వర్కౌట్ అనేది మ్యాండేటరీ.
లైక్ మంచిగా చేసి ల్యాడ్స్ మీద మంచిగా పడుతుంది. కాసేపు ఎంత తొందరగా చేస్తుందో చూడు బాయ్. మినిమం నేను చూస్తున్నా, ఇది ఇది నేను చేసింది. నార్మల్గా మంచిగా అనిపించుండే, అక్కడ చాలామంది చేస్తున్నారు. అంటే ఆ పార్కులో ఇవి మంచిగా అనిపిస్తుంది, అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టిర్రు. అక్కడికి వెళ్ళి ఏదో రొటేషన్ తిప్పిన, బట్ అది దానికంటే ఫస్ట్ 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 చేసిందే మంచిగా అనిపించింది. ఇదంతా మంచిగా అనిపించలేదు, ఏదో తిప్పినా కానీ అది తిరగట్లేదు మంచిగా. అదే మంచిగా అనిపించింది, దీనికంటే అదే బెటర్ అనుకోవాలి. ఇంకా కాసేపు అట్లా అట్లా తిప్పి ఇంకా నేను బావ అయిన ఎగ్జాంపుల్గా ఆయన సొంత బావ కాదు, బావ అవుతాడు. అయితే ఇద్దరం కలిసి పోటీ చేసుకున్నాం. అంటే ఈ వర్కౌట్ చేసినాం ఫస్ట్. నేను ఈ వర్కౌట్ చేసిన తర్వాత నువ్వు దమ్ముంటే చేయి అని పోటీ పెట్టుకున్నాం. అట్లయితే అరే నాకు సింపుల్ రా ఇది నేనెంత చేయలేను అని అన్నాడు. కానీ సరిగ్గా ఒక్క రిప్ కూడా సరిగ్గా చేయలేదు. అట్లుంటుంది, సరిగ్గా చేయాలంటే నవ్వుతుండు, ఏదనంటే అట్లా నవ్వుతాడు. ఇంకా కాసేపు మళ్ళీ ట్రై చేసిండు, బట్ ఒక్కటి కూడా ఫామ్ కరెక్ట్ రాలేదు, మంచిగా రాలేదు. అదే జిమ్కి నార్మల్ పర్సన్స్కి డిఫరెంట్ ఇట్లుంటుంది వాయ్. అక్కడికి వెళ్ళి మళ్ళీ పోటీ చేసినాం. అంటే ఈ యాప్స్కి ట్రైన్ చేసినాము, నేను ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నా, ఇద్దరం కలిసి పోటీ చేసినాం. ఇంకా ఫస్ట్ అంటే ఎన్ని రిప్స్ ఎక్కువ ఎవరు చేస్తారో డైరెక్ట్ ఇంకా చేసినాం మంచిగానే. నాకు మంచిగా అనిపించుండే, అంటే క్రేజీ బ్రో. అప్పుడప్పుడు ఇట్లా ఎంజాయ్ చేయాలి. అంటే ఓన్లీ అంటే రూమ్లోనే కూర్చొని అట్లా చేయకుండా అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా చెయ్యాలి, బయట తిరగాలి. ఇట్లా చేస్తే నీకు మంచిగా అనిపిస్తుంది. ఆ పోటీలో ఎట్లా ఆయన ఓడిపోయింది, ఇంకా మనం ఎట్లయినా జిమ్ చేస్తాం బాయ్, ఆ మాత్రం ఉండదా కంపల్సరీ. ఇంకా నేనే ఎక్కువ చేసిన, అంటే నార్మల్గా అట్లాంటప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. తను కూడా అక్కడికి వెళ్ళి ఇంకా పోజ్ తీసుకున్నా కాసేపు, నార్మల్గా వీడియో షూట్ చేసి అక్కడికి వెళ్ళి వ్యూ చూసిన. ఇంకా మనం ఏడికి వెళ్ళిన వ్యూ అనేది అంటే లైక్ వ్యూని ఫీల్ అవుతాం, చాలా ఫీల్గా అవుతాం. అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ గేమ్స్ మస్తు ఉన్నాయి అసలు. అది చూసి మంచిగా అనిపించుండే, చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కానీ ఇవన్నీ మస్తు అనిపిస్తున్నాయి. ఇక్కడ మస్తు అరేంజ్మెంట్ చేసిర్రు ఇక్కడంతా. డైరెక్ట్ ఇంకా కాసేపు ఒక వీడియో తీసుకున్నాను నేను. అంటే లైక్ కొంచెం బాధాకరంగా అనిపిస్తే అప్పుడప్పుడు ఈ వీడియోలో కొంచెం తీసుకుంటా నేను. ఎట్లనో ఇంకా ఏదో బాధాకరం, ఏదో తెలియని ఫీల్ అనిపిస్తే అట్లా తీసుకుంటా. అక్కడికి వెళ్ళి ఇంకా ఐస్ క్రీమ్ కొందామని వెళ్తే ఒక్క ఐస్ క్రీము 30 రూపీస్ 40 రూపీస్ చెప్పిర్రు. అక్కడికి వెళ్ళి ఇదంతా కాదురా భయ్, 20 రూపాయలు వాటర్ చాలన్నా అని చెప్పిన. వాటర్ తీసుకొని కాసేపు మళ్ళీ పోజ్ ఇచ్చిన, కాసేపు ఆడ గ్రౌండ్లో కూర్చొని కాసేపు పోజ్ ఇచ్చి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మా రూమ్కి వచ్చి పడుకొని. ఇదే నా ఇయాల్టి వీడియో. రేపు మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తా, బాయ్.